ఎస్ఎస్సి జీడీ 2025 సంబంధించిన స్కోర్ కార్డ్ అయితే రిలీజ్ కావడం జరిగింది. దానికి సంబంధించిన స్కోర్ ఎలా చెక్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మరియు ఆధార్ వెరిఫికేషన్ అడిగిన వారి ఆధార్ వెరిఫికేషన్ కూడా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ స్కోర్ కార్డ్ చూసుకోవాలనుకున్న వారికి ఫస్ట్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకొని ఎస్ఎస్సి జిఓఇన్ అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. ఎంటర్ నొక్కగానే ఫస్ట్ వచ్చిన లింక్ను క్లిక్ చేసుకోండి. లింక్ను క్లిక్ చేయగానే ఇలా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. పక్కనే 3 లైన్స్ ఉన్నాయి చూడు పైన, దానిపైన క్లిక్ చేయగానే లాగిన్ ఆర్ రిజిస్టర్ అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేసి మీ రిజిస్టర్ అయిన నంబర్, పాస్వర్డ్ అండ్ క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే అక్కడ రిజల్ట్ అని చూడు, దానిపైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని ఎగ్జామ్ నేమ్ ఉంటుంది, ఇక్కడ సిఏపిఎఫ్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేసుకోండి. ఇయర్ వచ్చేసి 2025 మీద క్లిక్ చేసుకుంటే వ్యూ మార్క్స్ మీద క్లిక్ చేయగానే ఇలా స్కోర్ కార్డ్ మనకు కనిపిస్తుంది. స్కోర్ కార్డ్ ఓపెన్ అయిపోతుంది. కింద మీకు రా మార్క్స్, నార్మలైజ్డ్ స్కోర్ ప్లస్ టోటల్ మార్క్స్ చూపిస్తుంది, చూసుకోండి. కొంతమందికి స్కోర్ కార్డ్ అనేది ఓపెన్ కాదు, ఎందుకంటే ఆధార్ అప్డేట్ అనేది చేసుకోవాలి. ఆధార్ అప్డేట్ అనేది మ్యాండేటరీ కాబట్టి ఆధార్ అప్డేట్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తా, చూడండి. అయితే మాత్రమే మనకి ఇలా ఎర్రర్ అనేది ఫిక్స్ అయిపోతుంది. మనం దేనికైనా అప్లై చేసుకోవచ్చు. అది ఎలా ఫిక్స్ చేయడమో స్టెప్ బై స్టెప్ మీకు చెప్తా. ఫస్ట్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకొని ఎస్ఎస్సి జిఓఇన్ అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. ఎంటర్ నొక్కగానే ఇలా ఫస్ట్ వచ్చిన లింక్ను క్లిక్ చేయండి. లింక్ క్లిక్ చేయగానే మన లాగిన్ డీటెయిల్స్ అడుగుతుంది. రిజిస్ట్రేషన్ నంబర్, పాస్వర్డ్, క్యాప్చా ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి లాగిన్ బటన్ కొట్టండి. లాగిన్ క్లిక్ చేసిన వెంటనే ఇలా వస్తుంది. రైట్ సైడ్లో ఎడిట్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అని కనిపిస్తుంది, అది క్లిక్ చేసి ఇక్కడ డూ యూ హ్యావ్ ఏ ఆధార్ అంటే ఒకవేళ నో ఉంటే ఎస్ అని క్లిక్ చేయండి. ఇక్కడ బాక్స్ టిక్ చేయండి. మా ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ క్లిక్ చేయండి. ఆ క్లిక్ చేయగానే ఒకవేళ ఫిక్స్ అయితే మాత్రం వెరిఫైడ్ అని వస్తుంది, రాకుంటే సర్వర్ బిజీ వల్ల రావట్లేదు ఈ మధ్య, దాన్ని మళ్ళీ చేయండి.